దిలీప మహారాజా మాఘమాస వ్రతాన్ని చెప్పే కథ ఇంకొకటి ఉంది. పూర్వకాలంలో కుత్సుడు అనే బ్రాహ్మణుడు వర్ధముని కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అతని కుమారుడే కౌత్సుడు. బాలుడు చాలా మంచి లక్షణాలు గలవాడు, బుద్ధిమంతుడు. గురుకులానికి వెళ్ళి సకల శాస్త్రాలు చదివాడు. మహాపండితుడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దేశాటన చేయడం సంప్రదాయం కాబట్టి తల్లిదండ్రుల అనుమతితో దేశాటానికి బయలుదేరి వెళ్ళాడు. వెడుతూ ఉండగా త్రోవలో కావేరీ నది వచ్చింది. అప్పుడు మాఘమాసం కావడం వల్ల కావేరీ నదిలో స్నానం చేస్తూ తీరాన ఉన్న రంగనాథుడిని ఆరాధించాలి అనుకున్నాడు. అలానే చేస్తూ దగ్గరలో ఉన్న అరణ్యంలో ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కొమ్ములున్న దుప్పులు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. అవి పోతున్నప్పుడు వాటి కొమ్ములు కౌత్సుడు తగులుతూ ఉండేవి. అయినా అతనిలో చలనం ఉండేది కాదు. అందుకే అతడిని వారంతా కౌత్సుడిని మృగశృంగుడు అని పిలిచేవారు. మాఘమాసం పూర్తిగా వస్తున్న తరుణంలో అతడు తపస్సు చేస్తుండగా ఒక రోజున శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి, వత్సా, నువ్వు ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేసి నన్ను అర్చిస్తున్నావు, తపస్సు చేస్తున్నావు. నీ అఖండితమైన దీక్షకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి కౌత్సుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను తరించాను. ఇంకా నాకు రావాల్సింది ఏముంది? నేను తలిచిన వెంటనే నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి. ఇదే నా కోరిక అన్నాడు. అలాగే అన్నాడు భక్తవత్సలుడైన నారాయణుడు. దేశాటన పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. కౌశలుడు కుమారుడు క్షేమంగా ఇల్లు చేరినందుకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. యోగ్యురాలైన కన్య ఒక దాన్ని చూసి వివాహం చేయాలని తలచి ఆ విషయం కుమారుడికి చెప్పారు. సరే అన్నాడు కౌత్సుడు. పక్కనే ఉన్న గ్రామంలోని ఉత్తముడైన బ్రాహ్మణుడు సదాశివ శర్మ కుమార్తె సుశీల, పేరుకు తగ్గట్లుగానే మంచి గుణవతి, రూపవతి కూడా, ఉత్తమురాలు. కౌత్సుడు కౌత్సుడికి వివాహం చేస్తాను అన్నాడు. కౌత్సుడు తల్లిదండ్రులను సంప్రదించాడు. కౌత్సుడు కూడా ఆ పిల్లని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఒకరోజు సుశీల చిలకత్తెలతో కలిసి స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. స్నానం చేసి బయటకు వస్తున్న సమయంలో అడవి ఏనుగు ఒకటి పరిగెత్తుకుంటూ అటుగా వచ్చి వీరి వెంట పడింది. భయంతో తలో దిక్కుకు పరిగెత్తారు. ఆ క్రమంలో సుశీల చిలకత్తెలు ఒక పాడుపడిన బావిలో పడి మరణించారు. సుశీల మాత్రం చిన్న గాయాలతో ఇల్లు చేరింది. తన వల్లనే చెల్లెలు మరణించారని విచారిస్తోంది. అప్పుడు ఆ చెల్లెలు జీవించి తిరిగి వస్తే తాను పెళ్లి చేసుకుంటానని శపథం చేసింది. ఈ విషయం కౌశలుడికి తెలిసింది. వారికి నేను బ్రతికిస్తాను, యమధర్మరాజు గురించి తపస్సు చేస్తాను, చెల్లెల శరీరాలు పాడైపోకుండా జాగ్రత్త చేయండి అని చెప్పి నదీ తీరంలో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సుశీల చిలకత్తెలను తరిమిన ఏనుగు అడవిలోనే ఉంది. అది కౌశలుడి దగ్గరికి వచ్చి తన తొండంతో కౌశలుడిని పట్టుకుని తన మెడ మీద కూర్చోబెట్టుకుంది. వెంటనే కౌశలుడు తన కమండంలో నీరుని మంత్రించి ఏనుగు మీద జల్లాడు. మరుక్షణంలో ఆ ఏనుగు ఒక దివ్య పురుషుడిగా మారి కౌత్సుడికి నమస్కరించి తనకు శాప విమోచన కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ తపస్సు చేస్తున్నాడు కౌత్సుడు. యముడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. మరణించిన సుశీల చిలకెత్తలను పునర్జీవులుగా చేయమన్నాడు. అలాగే చేశాడు. యమధర్మరాజు చిలకెత్తలంతా నిద్రలేచినట్లుగా లేచి వచ్చారు. ఆ సంఘటనకు అందరూ ఆనందించారు. అప్పుడు మరణించిన చిలకెత్తలు తాము చూసిన యమలోక విశేషాలు అందరికీ వివరించారు. యమలోకంలో పాపులకు శిక్షలు విధిస్తారు. ఘోరమైన పాపాలు చేసి వారికి శిక్షలు కూడా ఘోరంగానే ఉంటాయి. వారిని ఎర్రగా కాల్చి ఇనుప స్తంభాలకు కట్టేస్తారు. సలసలా కాగుతున్న రంపాలతో నిలువునా కోస్తారు, పాములతో కరిపిస్తారు అంటూ నరకలోక శిక్షలు వివరించారు. అది విని వారంతా చాలా భయపడ్డారు. అప్పుడు సుశీల, మాఘమాస వ్రతం చేసిన వారికి నరక భయం ఉండదు కాబట్టి మీరంతా ఆ వ్రతం చేయండి అని దగ్గర ఉండి అందరితోనూ ఆ వ్రతం చేయించింది. ఆమె పరోపకారతకు మెచ్చుకున్నాడు కౌత్సుడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. వాడికి మృకండు అని నామకరణం చేశాడు. బాలుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. పిల్లవాడికి ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. బాలుడు తెలివిగలవాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, మంచి పండితుడయ్యాడు. యుక్త వయసు వచ్చింది. ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కాలం గడుస్తోంది. మృకండుడిని వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది. సంతానం లేదు. కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకున్నారు మృకండ దంపతులు. ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని అభిషేకించారు, అర్చించారు. అంతేకాదు ఆ క్షేత్రంలో తన పేరుతో మృకండనాథలింగము అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఏం చేసినా సంతానం మాత్రం కలగలేదు. ఇంకా లాభం లేదని నిర్ణయించుకుని కాశీలోనే ఉండి ఈశ్వరుణ్ణి గురించి తపస్సు ఆరంభించాడు. ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఏ వరం కావాలో కోరుకో అన్నాడు.
స్వామి నాకు సంతానం లేదు, దయవించి నాకు పుత్రభిక్ష పెట్టమని అన్నాడు మృకండు. దానికి శివుడు, ఓ మహర్షి, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. అయితే వైధవ్యంతో చిరకాలంలో జీవించే కుమార్తె కావాలా, అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, ఏం కావాలో చెప్పు అన్నాడు. వైధవ్యంతో అలమటించే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన కుమారుడే మేలు అన్నాడు మృకండు. తథాస్తు అన్నారు ఈశ్వరుడు. మృకండుని భార్య మరుద్వతి ఈశ్వరుని దయవల్ల గర్భవతి అయింది. పండంటి కుమారుణ్ణి కంది. పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు మృకండు. మునీశ్వర్లు, ఋషీశ్వర్లు అందరూ దీర్ఘాయురస్తు అని పిల్లవాడిని దీవించారు. మాఘపురాణం 29వ అధ్యాయం సంపూర్ణం.